సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మీరు ఎంవి రమణ సార్ గురించి వినే ఉంటారు. ఎందుకంటే సార్ చాలా వరకు బుక్స్ రాశారు. మినిమం 30 years నుండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అసలు చేతి రేఖల మీద దాదాపు అందరికి చాలా డౌట్స్ ఉంటాయి. హెల్త్కి సంబంధించిన వాటి గురించి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఈరోజు ఎంవి రమణ సార్ మాతో పాటు ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే రమణ సార్. నార్మల్గా ఇప్పుడు చేతిలో కత్తెర రేఖ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, దానివల్ల చాలా వరకు నష్టాలు జరుగుతూ ఉంటాయి అంటారు. అది ఎంతవరకు నిజం? కత్తెర రేఖ అనేది ఏమి ఉండదు, తప్పది. కత్తెర రేఖ అనేది కాదు, క్రాస్ మార్క్ అంటాం, ఇంటూ మార్క్ అంటాం. ఓకే, క్రాస్ మార్క్ ఎక్కడెక్కడ చేతిలో ఎక్కడ క్రాస్ మార్క్ ఉన్నా మంచిది కాదు, నాట్ ఏ గుడ్ సైన్. అయితే చూసుకోవాలి చేతిలో, చూస్తే ఒక్కొక్కరి చేతిలో ఓ రకంగా ఉంటుంది. గురుస్థానంలో క్రాస్ మార్క్ అంటే ఇంటూ మార్క్ ఉంటుంది. ఇట్లా ఇంటూ మార్క్ ఉంటుంది, ఇట్లా ఇంటూ మార్క్ ఉంటుంది. చేతిలో పెద్దగా ఇంటూ మార్క్ ఉంటుంది, ఇట్లా ఇంటూ మార్క్ ఉంటుంది. దీన్ని క్రాస్ మార్క్ అంటాం. ఈ క్రాస్ మార్క్ గురుస్థానంలో ఉంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటాడు. జీవితంలో హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మంచి మనకు వివాహ జీవితాన్ని అనుభవిస్తాడు అని ఇక్కడ ఉంటే. ఇంకా ఎక్కడున్నా కూడా అది శని స్థానంలో ఉంటే యాక్సిడెంట్లు జరుగుతాయి, రవి స్థానంలో ఉంటే ఫైనాన్షియల్ లాస్ అవుతుంది, బుధు స్థానంలో ఉంటే వ్యాపారాల్లో ఇబ్బందులు అవుతాయి. అదే మైండ్ లైన్ పైన ఉంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది, మ్యాడ్గా బిహేవ్ చేస్తుంటాడు. హృదయ రేఖం ఉంటే బీపీ, టెన్షన్స్ ఇటువంటివి వస్తాయి. జీవిత రేఖం ఉంటే అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఉన్న ప్లేస్. అదే చంద్రస్థానంలో ఉంటే మెజరబుల్ డెత్ అంటాం. రాజశేఖర రెడ్డి ఉన్నారు, రాజశేఖర రెడ్డికి చంద్రస్థానంలో క్రాస్ మార్క్ ఉండేది. తర్వాత జీవిత రేఖ మీద క్యాజువల్స్ డౌన్వర్డ్ లైన్స్ ఉండేటివి. అందుకనే నేను 98లో నవంబర్లో అక్టోబర్లో అనుకుంటా రాజశేఖర రెడ్డి హ్యాండ్ చూసి ఆయన మరణం ఇలా జరుగుతుంది నేను చెప్పేశాను. ఏ ఆస్ట్రాలజీలో చెప్పలేదు. యు ఆర్ హ్యావింగ్ మిజరబుల్ డెత్ అట్ ది ఏజ్ ఆఫ్ 15 or 16 చెప్పేసాను నేను అతనికి. కరెక్ట్గా 60 సంవత్సరం జరిగిన ఒక నెల తర్వాత అదే ప్రకారము నేను ఎలా చెప్పానో అలాగే ఆయన మరణం జరిగింది. లింక్డ్ విత్ వాటర్. చెప్పాను నేను ఆయనకి డైరెక్ట్ గా. ఆయన సీఎం ఉన్నప్పుడు కూడా పోయి చెప్పొచ్చిన, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేశా. నేను చెప్పినప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ గా ఉండేవారు. నేను 98లో చెప్పాను అతనికి. ఆయన అడిగారు నన్ను, ఇట్లా అడిగితే మరి విమానము హెలికాప్టర్ ఎక్కకుండా ఉంటే ఎట్లా అంటే, వెళ్ళొద్దు, చెక్ చేసుకుని వెళ్ళాలి సార్ అని చెప్పాను. ఆయన భయపడలేదు, ధైర్యంగానే ఉన్నారు. అయితే కొంతమంది ఎక్కువ విశ్వసించారు కదా ఇటువంటి వాటిని. అందుకని నేను ఏం చేశానంటే, ఈ రాసేటప్పుడు ఈ పుస్తకాన్ని గురించి నేను ఒక బుక్ రాశా, మై ప్రిడిక్షన్స్ అని. దీంట్లో రాజశేఖర రెడ్డి హ్యాండ్ రీడింగ్ కూడా ఇచ్చిన. దీంట్లో రాసిన 3 పేజీలు వ్యాసం రాసిన రాజశేఖర రెడ్డి గారి గురించి. అదే నా PhD థీసిస్ ఇది. ఈ PhD థీసిస్ లో కూడా ఈ శాస్త్రం ఎంత కరెక్టో రాజశేఖర రెడ్డి హ్యాండ్, అదేవిధంగా కొంతమంది పొలిటికల్ లీడర్స్వి, కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేటివి, కొంతమంది వ్యాపారవేత్తలవి, కొంతమంది సైంటిస్టులవి, పెద్ద పెద్ద అగ్నిక్షేపణలో పనిచేసే సైంటిస్టు హ్యాండ్ కూడా ఉంది ఇందులో. అర్థమైందా? ఉన్నత 2 చీఫ్ మినిస్టర్ల హ్యాండ్స్ ఉన్నాయి. సర్వేపల్లి రాధాకృష్ణ హ్యాండ్ ప్రింట్ నాకు దొరికితే అది ఇందులో పెట్టి అనాలిసిస్ ఇచ్చిన. జవహర్లాల్ నెహ్రూ హ్యాండ్ ప్రింట్ ఇందులో అనాలిసిస్ ఇచ్చిన. వేద పండితుడిది అనాలిసిస్ ఇచ్చిన. వైస్ ఛాన్సలర్ హ్యాండ్స్ అనాలిసిస్ ఇచ్చిన. ఇందులో వ్యాపారవేత్తలవి అనాలిసిస్ ఇచ్చిన. మురళీమోహన్ సినిమా యాక్టర్ హ్యాండ్ అనాలిసిస్ ఇందులో ఉంది. దేవదాస్ కనకాల సినీ డైరెక్టర్ హ్యాండ్ ఇందులో ఉంది. దివాకర్ రెడ్డి పొలిటికల్ లీడర్, పంచాయతీరాజ్ మినిస్టర్గా చేసిండు ఆయన హ్యాండ్ ఇందులో ఉంది. రాజశేఖర రెడ్డి హ్యాండ్ ఇందులో ఉంది. 2-3 IAS ఆఫీసర్స్ హ్యాండ్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ హ్యాండ్ త్రూ హ్యాండ్ ఎలా ఉంటుంది అనే దానికే నేను మై ప్రిడిక్షన్స్ అని రాసి ఇవన్నీ కూడా ఇందులో రాశాను నేను. ఎక్సలెంట్ బుక్ ఇది. సో మీరు ఎన్ని బుక్స్ రాశారు సార్ ఇప్పటి వరకు? 6 పుస్తకాలు రాశాను. ఇక్కడ 5 ఉన్నాయి, ఇంకో కాపీ అయిపోయింది, దొరకట్లేదు. కాబట్టి ఫస్ట్ నేను రాసింది మై ప్రిడిక్షన్స్ అని. తర్వాత హస్త సాముద్రిక PhD థీసిస్ ఇది. తెలుగు యూనివర్సిటీలో PhD చేశాను నేను. ఆ PhD థీసిస్ బుక్ ఇది 480 పేజీలు ఉంది. హస్త సాముద్రికం మీదనే PhD చేశా. దాదాపు 20,000 చేతులు అనాలిసిస్ చేశాను నేను. చేసి PhD చేశాను నేను. ఇండియాలో ఫస్ట్ PhD హస్త సాముద్రికం మీద. ఒక యూనివర్సిటీ, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపబడిన యూనివర్సిటీలో చేశాను నేను. ఇప్పుడు ఇండియాలో చాలా బోగన్ యూనివర్సిటీస్ ఉన్నాయి, రికగ్నైజ్డ్ కాలేదు. UGC దగ్గర రికగ్నైజర్ కావాలి. ఎక్కడ పడితే అక్కడ PhD, చాలా మంది PhDలు చేసుకొని నేను డాక్టర్లు చెప్పుకుంటున్నా, జ్యోతిష పండితులు. రాంగ్ అది. ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేయాలి.
ఓకే. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఉన్నట్టుంది జ్యోతిష్యము. తెలుగు యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారు పెట్టిండ్రి. కాబట్టి అప్పుడు నేను 2002లోనే చేశాను, దీంట్లో ఎంఏ చేశాను. నా సబ్జెక్ట్ యాక్చువల్గా కామర్స్, నేను కామర్స్లో లెక్చరర్, కామర్స్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఏడాది డిపార్ట్మెంట్గా చేశాను. నా సబ్జెక్ట్ కామర్స్ యాక్చువల్గా, ఇది కాదు. చిన్నప్పటి నుంచి నాకు ఆసక్తి కొద్దీ నేర్చుకున్నాను నేను.